హాయ్ అండి అందరికీ. కాకినాడ గొట్టం కాజా చరిత్ర. కాకినాడ కోటయ్య ఈ 1881లో తెనాలి నుంచి వెళ్ళారంటండి. ఇది 6వ తరం అంటండి. దేశ నలుమూలలా కూడా వ్యాప్తి చెందింది ఈ గొట్టం కాజా అనేది. 1 కప్పు గోధుమ మైదా తీసుకున్నాను, 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్లు నెయ్యి, టేబుల్ స్పూన్లు అండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇట్లా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. మైదా ఈ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే ఉంటే బాగా పొంగుతుందండి. నూనె బాగా కాగే వరకు వండుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. చూడండి, పాకం వచ్చిందండి, లైట్గా తీగ పాకం. ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్లయితే 2 సార్లుగా వేయించుకోవాలి. లోపల చక్కగా ఉడుకుతాయి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. 2 నిమిషాలు పాకంలో ఉంచి తీసేసానండి. పాకం క్వాంటిటీ సరిపోయిందండి. బెల్లం కప్పు